నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్ డెప్త్ నేను చక్కల ఝాన్సీ ప్రపంచ రాజకీయ ఆర్థిక వేదికపై ప్రతి ఏటా ఒకే ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది. దావోస్ వెళ్లడం వల్ల రాష్ట్రానికి నిజంగా ఏమొస్తుంది? ప్రపంచ అపరిమిత అవకాశాల వేదికగా చెప్పుకునే దావోస్కు ముఖ్యమంత్రులు వరుసగా వెళ్తున్నారు. పెట్టుబడులు తెస్తామంటూ హామీలు, రాష్ట్ర బ్రాండ్ బలోపేతం చేస్తామంటూ ప్రకటనలు. అయితే ప్రజలలో మాత్రం సందేహం మారడం లేదు. గత ప్రభుత్వాలు దావోస్ తిరిగి వచ్చి ఏం తెచ్చాయి? పెద్ద పెట్టుబడులా లేదా కాగితాలపై ఎంఓయూస్ మాత్రమేనా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అదే వేదికపై అడుగుపెడుతోంది. ఈసారి తెచ్చేదేమిటి? నిజంగా నేల మీదకి వచ్చే పరిశ్రమలేనా లేదా గత పర్యటనలానే విమర్శలేనా? ఇంతకీ దావోస్ పర్యటనల అసలు ఉద్దేశం ఏంటి? అవి రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇవి కేవలం ప్రభుత్వ మార్పుతోనే విమర్శలకు గురవుతున్నాయా లేదా మరేదైనా కారణమా? దావోస్ అనేది సాధారణ సమావేశం కాదు. ప్రపంచంలోని టాప్ పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లు కలిసే వేదిక. అలాంటి వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం అంటే లక్ష్యం ఒక్కటే, పెట్టుబడులు. కానీ ఇక్కడే సమస్య. పెట్టుబడులంటే హామీలేనా లేదా వాస్తవంగా రాష్ట్రానికి వచ్చే ఫ్యాక్టరీలేనా? గత ప్రభుత్వాలు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. అవి ఎంతవరకు అమలయ్యాయి అన్నదే ఇప్పుడు రాజకీయ వివాదం. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పాలన మారితే పెట్టుబడుల లెక్కలు కూడా మారిపోతున్నాయా లేదా దావోస్ అనే వేదికనే రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నారా? దావోస్ పర్యటన వల్ల ఏం లాభం? ఉద్యోగాలు వస్తాయా? పరిశ్రమలు పెరుగుతాయా? లేదా ప్రతి ప్రభుత్వ మార్పుతో దావోస్ పర్యటనలపై విమర్శలే తిరిగి వస్తాయా? ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గత పాలన దావోస్లో ఏం చేయలేదని విమర్శించడం పరిపాటైతే అది రాజకీయ విమర్శ మాత్రమే అవుతుంది. కానీ నిజంగా ఫలితాలు కనబడితే అప్పుడే దావోస్ పర్యటనలకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. దావోస్ ఫోటోలకే పరిమితమవుతుందా లేదా రాష్ట్ర భవిష్యత్తును మార్చే వేదికగా మారుతుందా? అదే ఈ చర్చలో తేలాల్సిన అసలు అంశం. ప్రపంచ రాజకీయ ఆర్థిక వేదికపై ప్రతి ఏటా ఒకే ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది. దావోస్ వెళ్లడం వల్ల రాష్ట్రానికి నిజంగా ఏమొస్తుంది? ప్రపంచ అపరిమిత అవకాశాల వేదికగా చెప్పుకునే దావోస్కు ముఖ్యమంత్రులు వరుసగా వెళ్తున్నారు. పెట్టుబడులు తెస్తామంటూ హామీలు, రాష్ట్ర బ్రాండ్ బలోపేతం చేస్తామంటూ ప్రకటనలు. అయితే ప్రజలలో మాత్రం సందేహం మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వాలు దావోస్ తిరిగి వచ్చి ఏం తెచ్చాయి? ఎంత పెట్టుబడులు? పెద్ద పెట్టుబడులా లేదా కాగితాలపై ఎంఓయూస్ మాత్రమేనా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అదే వేదికపై అడుగు పెడుతోంది. ఈసారి తెచ్చేదేమిటి? నిజంగా నేల మీదకి వచ్చే పరిశ్రమలేనా లేదా గత పర్యటనలానే విమర్శలేనా? ఇంతకీ దావోస్ పర్యటనల అసలు ఉద్దేశం ఏంటి? అవి రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇవి కేవలం ప్రభుత్వ మార్పుతోనే విమర్శలకు గురవుతున్నాయా?
డావోస్ అనేది సాధారణ సమావేశం కాదు. ప్రపంచంలోని టాప్ పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లు కలిసే వేదిక. అలాంటి వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం అంటే లక్ష్యం ఒక్కటే, పెట్టుబడులు. కానీ ఇక్కడే సమస్య. పెట్టుబడులంటే హామీలేనా, లేదా వాస్తవంగా రాష్ట్రానికి వచ్చే ఫ్యాక్టరీలేనా? గత ప్రభుత్వాలు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. అవి ఎంతవరకు అమలయ్యాయి అన్నదే ఇప్పుడు రాజకీయ వివాదం. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పాలన మారితే పెట్టుబడుల లెక్కలు కూడా మారిపోతున్నాయా, లేదా దావోస్ అనే వేదికనే రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నారా? దావోస్ పర్యటనల వల్ల ఏం లాభం? ఉద్యోగాలు వస్తాయా, పరిశ్రమలు పెరుగుతాయా, లేదా ప్రతి ప్రభుత్వ మార్పుతో దావోస్ పర్యటనలపై విమర్శలే తిరిగి వస్తాయా? ప్రభుత్వాలు మారినా ప్రతిసారి గత పాలన దావోస్లో ఏం చేయలేదని విమర్శించడం పరిపాటైతే అది రాజకీయ విమర్శ మాత్రమే అవుతుంది. కానీ నిజంగా ఫలితాలు కనబడితే అప్పుడే దావోస్ పర్యటనలకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. దావోస్ ఫోటోలకే పరిమితమవుతుందా, లేదా రాష్ట్ర భవిష్యత్తును మార్చే వేదికగా మారుతుందా? అదే ఈ చర్చలో తేలాల్సిన అసలు అంశం. ఇక దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ పొలిటికల్ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు అందిస్తారు. వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. సార్, ఇప్పుడు దావోస్ పర్యటనలకు సంబంధించి చాలా హైపే పెరుగుతోంది. అంటే ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నది. బట్ ఈసారి కూడా ఆ పర్యటనకి మరి చంద్రబాబు గారు వెళ్లడం జరుగుతోందని చెప్తున్నారు. మరి దీనివల్ల ఒరిగేది ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? దావోస్ పర్యటన గతంలో కూడా చంద్రబాబు గారు చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు అంతా కూడా ప్రభుత్వాలు అంతా కూడా గ్లోబల్ ఎకానమీ. ఇప్పుడు ఈరోజు మీరు తెలంగాణ ప్రాంతం కానీ మిగతా రాష్ట్రాలు గుజరాత్ కానీ చూస్తే ఖచ్చితంగా బయట నుండి వచ్చేటువంటి పెట్టుబడులు ఏంటంటే ఏదైతే అభివృద్ధిలో భాగమని వారు చెప్పుకుంటున్నామో ఇక్కడ కార్పొరేట్స్ కానీ లేదా ప్రైవేట్ సంస్థలు వాటి యొక్క ప్రమేయం వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడము, బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచడం అనేది ఈరోజు ప్రభుత్వాల ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. సో డెఫినెట్ గా ఈరోజు దావోస్ పర్యటన వేస్ట్ ఏం కాదు, కానీ దాన్ని సద్వినియోగం ఏ రకంగా సద్వినియోగం అవుతుంది, నిజంగా అక్కడ ఉన్న వనరులను వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారా అనేటువంటిది ఎప్పటికప్పుడు వాళ్ళు కొంత ప్రజల దృష్టి తీసుకొచ్చి మనకు లాభం జరుగుతున్నటువంటి విషయాలను బహిర్గతం చేయడం ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఎక్స్పోర్ట్ అవుతున్న రొయ్యల విషయంలో కానీ చాలా విషయాలలో మనకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మనం ఎక్కడికైతే బయటికి వెళ్ళి ఇప్పుడు మనకు రావాల్సిన ఎన్నో పరిశ్రమల విషయం కావచ్చు, వీటి విషయంలో అది ఐడియా ఇస్ నాట్ బ్యాడ్. కాకపోతే అక్కడ వెళ్తున్నటువంటి మన పొలిటీషియన్స్ కానీ మనం వెళ్తున్నటువంటి మన అధికారులు ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు అనేది మన ముందున్నటువంటి ఛాలెంజ్. సో డెఫినెట్ గా చంద్రబాబు గారు కొంత అనుభవం ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కాబట్టి, కాకపోతే ఇప్పుడు మన ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా పూర్తిగా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఓ పక్కన అక్కడ ఫారినర్స్ మన దగ్గర రావడానికి కావాల్సిన కారణాలను వాళ్ళు ఒకవేళ పెట్టుబడులు పెడితే వాళ్ళ పెట్టుబడులకు భద్రత ఉందనేటువంటి భావన కల్పించడం ద్వారా ఖచ్చితంగా దానికి ఒక వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడం, తద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేదా బిజినెస్ అవకాశాలు లేదా పెట్టుబడుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశాలను ఎప్పటికప్పుడు మనం తెలియపరచడమే కాకుండా దాన్ని రిజల్ట్ చూపించాలి. ఊరికే మనం పర్యటనలు చేయడం, పర్యటనల తర్వాత ఊరికే ఏదో విహార పర్యటన లాగా ఉందనే భావన కాకుండా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ కనీసం మనం ఒక 10 ప్రపోజల్ పెడితే ఒక 3-4 ప్రపోజల్స్ అన్నా సక్సెస్ అయ్యాయనేటువంటి ఒక నమ్మకం కల్పించడం ద్వారా ఖచ్చితంగా ఇటువంటి ట్రిప్స్ కి విలువ ఉంటుంది. లేకపోతే మనం 100 మాట్లాడి ఏది చేయకుండా ఏదో నామమాత్రంగా పోయొచ్చి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అవుతుందనే భావన కాకుండా అక్కడ రిజల్ట్ చూపించాల్సినటువంటి మొన్ననే పోయొచ్చారు మీరు. మొన్న ఈ పర్యటన కన్నా ముందు
ఒక నెల 2 నెలల ముందు కూడా పోయొచ్చారు. అప్పుడు ఏం జరిగింది, ఏమి లాభం జరిగింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంటది. అది కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ప్రజల ముందు పెట్టి వాళ్ళు కన్విన్స్ చేసి కొంత పెట్టుబడులు రాబట్టి ఆ పెట్టుబడుల యొక్క విలువ ఎంత, దానివల్ల ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి ఒక క్లారిటీ వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కొత్తగా పామైనటువంటి రాష్ట్రానికి తెలంగాణ నుంచి సపరేట్ అయిన రాష్ట్రానికి ఖచ్చితంగా ఎంతో పెట్టుబడుల అవసరం ఉంది. ఎంతో వెనుకబాటు అంటే అక్కడ రావాల్సిన అవకాశాలు రావట్లేనటువంటి భావన ప్రజల్లో ఉంది. దానికి ఏ రకంగా వీళ్ళు పనిచేస్తారో ముఖ్యం. ఐడియా ఒకటే మనం ఫ్లోట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడం కాకుండా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ చూపిస్తే మాత్రం అదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, మరి దీనికి సంబంధించి అంటే దావోస్కు వెళ్ళి పెట్టుబడులు తెస్తామంటున్నారు, హామీలు ఇస్తామంటున్నారు, అలాగే రాష్ట్ర బ్రాండ్ను కూడా బలోపేతం చేస్తామంటూ ప్రకటనలు అయితే చేస్తున్నారు. అసలు మరి ఇదంతా జరిగేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇప్పుడు మన వాళ్ళు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలలో వాస్తవాల కన్నా హడావిడితోనే ఎక్కువ నడుపుకునే సంస్కృతి మన దగ్గర ఉంది. అయితే ఈ హడావిడి ఎంతైతే చేస్తున్నారో ఆ హడావిడి తగ్గట్టుగా రిజల్ట్స్ రాకపోయేసరికి ప్రజల్లో నిరాశ ఉంటుంది. కాబట్టి మీరు చేసేది చెప్పేది చేసి ఓకే మన ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ప్రయత్నం మనం ఒక 10 అంశాల ప్రయత్నం చేస్తే కనీసం 3-4 అంశాలు సక్సెస్ అయినాయని చూపిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, అరే వీళ్ళు ప్రయత్నం చేశారని. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్ అదే ఏంటంటే వెళ్తున్నారు వస్తున్నారు. గత ప్రభుత్వం కూడా చాలా పర్యటనలు ఇలాంటివి చేశారు, ఏమి రిజల్ట్స్ రాలేదు అనే ఒక ఇది ఉంది. వాళ్ళు ఇప్పుడు అది అపోజిషన్ లో ఉండి వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు వీళ్ళ మీద. అట్లా కాకుండా కొద్దిగా ప్రొయాక్టివ్ గా ప్రజల ముందు ఇన్ని వేసాము, ఇన్ని పెట్టాము, ఇది మేము చేయగలుగుతాము అనేటువంటి ఒక చర్చ జరగాలి. ఆ చర్చకి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వడానికి కోసం ప్రతి పర్యటన తర్వాత ఒక ప్రెస్ మీట్ లో ఇన్ని ప్రతిపాదనలు ఇచ్చాం, ఈ ప్రతిపాదనలకి ఈ కంపెనీలు ముందుకు వచ్చాయి, ఈ కంపెనీలకు ఇంత పెట్టుబడి పెడతా అన్నాయి, ఈ టైం లోపల పెడతా అన్నాయి. ఊరికే పెట్టుబడి పెట్టాయని 4 పేర్లు చదివేసి మర్చిపోవడం కాదు. ఈ టైం లోపల పెడతాను, ఈ టైం వాళ్ళు పెట్టే పెట్టుబడులకు మన పాత్ర ఏంటి, మనం ఏమి ఇస్తున్నాం, మనం భూములు ఇస్తున్నామా, మనం సబ్సిడీ రాయితీలు ఇస్తున్నామా, మన పాలసీ ఏముంది, ఇవన్నీ మనం డిస్క్లోజ్ చేయడమే కాదు, దాన్ని ఎంతవరకు సాధికారత చేయగలిగామో కూడా చాలా ఇంపార్టెంట్. అది ఊరికే మనం పాలసీలు పెట్టేసి ఊరికే మనం పర్యటనలు చేసి రావడం కాకుండా ఆ రిజల్ట్స్ చూపించే క్రమంలో ప్రజల ముందు ఆ క్లారిటీ తీసుకురావడం అనేది ప్రభుత్వ బాధ్యత, సీఎం బాధ్యత, అక్కడ ఉన్న యంత్రాంగం బాధ్యత అని నేను భావిస్తాను. ఓకే సార్, మరి దావోస్ అనేది అసలు సాధారణ సమావేశం అయితే కాదు, ప్రపంచంలోని టాప్ పారిశ్రామికవేత్తలు, పాలసీ మేకర్లు కలిసే వేదిక. మరి అలాంటి వేదికపైకి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతోంది. అయితే వారు అనుకున్నట్టుగానే వారు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో ఆ పెట్టుబడులకు సంబంధించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది దాన్ని సాధిస్తారంటారా? అవి సానుకూలంగా సక్సెస్ఫుల్ గా అవుతాయంటారా? వై నాట్ చేయబడి వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మొత్తం భారతదేశంలో వస్తున్న పెట్టుబడులన్నీ కూడా బయట దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులుగా ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కదా. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిన్న సబ్మిట్ పెట్టారు. మరి వీటన్నిటి కూడా మరి ఇలా బయట దేశాల నుంచి వస్తున్నటువంటి మన యువత వెళ్ళి అక్కడ పనిచేస్తా ఉన్నారు. బయట దేశాలలో వాళ్లకు విపరీతమైనటువంటి ఆ దేశాల్లో గవర్నమెంట్ లో బడ్జెట్స్ లో ప్లానింగ్ కానీ, ఇప్పుడు యుఎస్ లో కానీ, యూకే కానీ, వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా మన యువత, మన సీనియర్స్ వెళ్ళిన వాళ్ళ యొక్క వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, వాళ్ళే మన వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. దావోస్ లో ఇప్పుడు జరిగేది చాలా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సంస్థలు. చైనా పడిపోయింది, చైనా అమెరికా మధ్యలో హానిమూన్ అయిపోయింది. ఆ చైనా పెట్టుబడుల డైవర్షనే ఇలా ఇండియా పుణికిపుచ్చుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఎంత సక్సెస్ఫుల్ గా మనం చైనా అమెరికా మధ్యలో విభేదాలు వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏ రకంగా అందులో పెట్టుబడులకి అవకాశాలను తీసుకుంటారనేది అది మన గవర్నమెంట్, మన వ్యవస్థలో ఉన్నటువంటి చాకచక్యము, మన అబిలిటీస్ చూసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కోడే కూస్తుంది. ఇప్పుడు చైనా వాళ్ళకి విభేదాలు వచ్చిన తర్వాత ఇండియా ఇస్ ద బెస్ట్ బెట్ అని. మరి ఇండియా బెస్ట్ బెట్ అన్నప్పుడు ఇక్కడ రాష్ట్రాలన్నీ ముందుకు రావాలి కదా.
ఓకే సార్. అయితే ఇప్పుడు దావోస్ పర్యటన ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఇలాంటి డౌటులు, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే గత ప్రభుత్వం అవ్వచ్చు లేదా గత దావోస్ ఈవెంట్స్కి సంబంధించి ఆ సమావేశాలకు సంబంధించి అప్పుడు సక్సెస్గా అవ్వలేదు కాబట్టి ప్రజల్లో ఏదో ఒక చోట అసలు ఏంటి దావోస్ పర్యటనల వల్ల అసలు ఏం లాభం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయా, పరిశ్రమలు పెరుగుతాయా అనేది ప్రజల్లో ఎక్కువగా అసలు మైండ్లో ఉండిపోయిందనమాట. సో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు తీసుకొస్తుందంటారా? ఆ బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని, పోయిన ప్రభుత్వం చేయలేకపోయింది, మేం చేయగలుగుతాము అని రిజల్ట్స్ చూపించాలా. ఊరికే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీరు వెళ్ళారు, అలాంటి ప్రయత్నంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్పండి. మేము 10 ప్రతిపాదనలు పెడితే 2 వచ్చాయి, 3 వచ్చాయి, ఈ రకంగా మనం ముందుకు వెళ్తాము, దీనివల్ల ఇంత లాభం జరిగింది, ఇంత జీడిపికి లాభం జరుగుతుంది, ఇంత మన ఆర్థిక వ్యవస్థకి లాభం జరుగుతుంది, ఇంతమంది ఉపాధి జరుగుతుంది, లేదా ఇంత పెట్టుబడులు వస్తాయని ఏదో ఒక నివేదిక బయటికి ఇవ్వాలి కదా. ఇస్తే కదా నమ్మకం వచ్చేది. మనం ఊరికే జగన్ దూషించి చంద్రబాబు నాయుడు రిజల్ట్ చూపించకుండా ఊరికే ఆశలు చూపిస్తే కాదు, ఖచ్చితంగా రిజల్ట్ చూపించాలా. రిజల్ట్స్ కి అవకాశాలు ఉన్నాయి. నేనేందంటే ఇప్పుడు మోడీ గారు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నప్పుడు, వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది కదా, వై నాట్? దే హావ్ టు డూ ఇట్ అండ్ దే హావ్ టు షో ద రిజల్ట్. మనం అందుకే చెప్పేది కాస్త ఎక్కువ చెప్పకుండా చెప్పేది ఒక మోతాదుగా చెప్పి రిజల్ట్ చూపిస్తే నమ్మకం వస్తుంది. అది ఓకే హైప్ ఎక్కువ క్రియేట్ చేయడం వల్లనే సమస్య వస్తుంది. ఓకే వెంకటేశ్వరరావు గారు, అయితే ముఖ్యంగా ఈ దావోస్ పర్యటనకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడగా ముఖ్యంగా పరిశీలించే అంశాలు అంటే సమావేశంలో మాట్లాడబోయే ముఖ్యమైన అంశాలు తెలియజేస్తారా? ముఖ్యమైన అంశాలు ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కొత్త రాష్ట్రము, గత ఉమ్మడి రాష్ట్రం నుంచి సపరేట్ అయినటువంటి రాష్ట్రము. ఇవాళ క్యాపిటల్ సిటీ దగ్గర నుండి ఇలా వైజాగ్ కానీ అన్ని ప్రాంతాలలో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు చాలా యువత కూడా ఇలా ముందుకు వస్తున్నారు. అక్కడ మనము సాఫ్ట్వేర్ పెట్టుబడులు కావచ్చు, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా పరిశ్రమలు కావచ్చు, ఇలా మన కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చేపల సంపదతో కావచ్చు, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు మన రైతులు, గిట్టుబాటు ధర రాకుండా. అక్కడ మనం ఆ దేశాలతో డైరెక్ట్ అయ్యే పెట్టుకుంటే మనకు డెఫినెట్ గా ఇప్పుడు మన వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, మన తోటలు కావచ్చు, లేదా మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది. చాలా దేశాలలో ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. పరిశ్రమలే కాకుండా గవర్నెన్స్ లో కూడా, సర్వీస్ సెక్టర్ లో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇవాళ ఆన్లైన్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. సో వీళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క పెట్టుబడులు మనం ఇన్వైట్ చేస్తే డెఫినెట్ గా ఇది ఒక గొప్ప అవకాశం కదా. డెఫినెట్ గా మనకు ఎన్నో అంటే మనకున్న మనది ఫ్రెష్ స్టేట్, ఏదో ఇప్పుడు 29 రాష్ట్రాలు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు కొత్త రాష్ట్రం కింద ట్రీట్ చేయాలి కదా. దాని యొక్క నైసర్గిక స్వరూపం మారింది, దాని హద్దులు మారాయి, దాని అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మారాయి, ఉపాధి అవకాశాలు మారాయి, పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అవకాశాలు మారాయి. సో ఇవన్నీ మనం ఒక అవకాశంగానే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా వెసులుబాటులు తెచ్చింది. ఈ రోజు మనం మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓషనోగ్రఫీ ఉంది, ఈ రోజు వెదర్ చేంజెస్ వస్తున్నాయి, అంతర్జాతీయంగా వెదర్ సమ్మిట్ ఒకటి జరిగింది. ఇది ఆ ఎన్వైరన్మెంటల్ సమ్మిట్ లో చాలా కొత్త అవకాశాలకు, కార్బన్ రేటింగ్స్ కి చాలా అవకాశాలు వచ్చాయి. ఇలా టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని పట్టణాల్లో కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. దాన్ని మనం ఏఐ టెక్నాలజీ ద్వారా గ్రామాలకు కనుక మనం విస్తరించగలిగితే, మనం ఈ జనసాంద్రత ఒక దగ్గర సిటీలలో ఈ పొల్యూషన్ వ్యవహారం కానీ, లేదా ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ, లేదా ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఈ హైప్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకొని అందరి ప్రజలందరికీ కూడా ఒక సమానమైన ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం కదా. ఇవన్నీ మనం ఏఐ ద్వారా వచ్చిన వసతులే కదా. కరప్షన్ తగ్గించచ్చు ఏఐ టెక్నాలజీ ఫెసిలిటీస్ వల్ల. ఇవన్నీ కూడా మనకు మంచి అవకాశాలుగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే సార్, మరి ఫైనల్గా మరి నాకు తెలిసి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తోంది. అప్పుడు గ్లోబల్ టెక్నాలజీకి సంబంధించవండి, ఇప్పుడు దావోస్ పర్యటనలకు సంబంధించవండి, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాళ్ళ విమర్శలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మరి దాని గురించి వివరించండి.
అంటే విమర్శలు ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలలో వాస్తవాల కన్నా అవాస్తవాలే ఎక్కువ విమర్శల్లో ఉంటాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా విమర్శించారు, మన టీడీపీ వాళ్ళు కూడా. కానీ ఆ విమర్శలు ముఖ్యం కాదు. ఇప్పుడు ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ఎవరెవరినైనా విమర్శించవచ్చు. కానీ ఏం సాధించారు అనేది ప్రశ్న. ఖచ్చితంగా వాళ్ళు సాధించే క్రమంలోనే ఇప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. సాధించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. రైట్ వెంకటేశ్వరరావు గారు, ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారండి. ధన్యవాదాలు. రైట్, మరి దావోస్ పర్యటన వల్ల చాలా లాభాలే ఉన్నాయని చెప్తున్నారు వెంకటేశ్వరరావు గారు. ఉద్యోగాలు వస్తాయంటున్నారు, పరిశ్రమలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే దావోస్ పర్యటన చేస్తుందో దానివల్ల ఖచ్చితంగా మార్పులు వస్తున్నాయంటున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి గత పాలన దావోస్లో ఏం చేయలేదని విమర్శించిన వారికి కూడా చక్కటి సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. సాంకేతిక సమస్య అవ్వచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు తీసుకురావడానికైనా సంబంధించి అవ్వచ్చు, అవన్నీ సాకారం చేసే దిశగానే అడుగులు వేస్తున్నాయని చెప్తున్నారు. అలాగే రాజకీయ విమర్శలు, అంటే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇతర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానివ్వండి, ఎవరైతే సరే విమర్శలు చేశారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈసారి ఖచ్చితంగా ఫలితాలు కనబడే విధంగా, అవి కూడా ప్రజలకు కనబడే విధంగా తీసుకొస్తామని చెప్తున్నారు. మరి దావోస్ పర్యటన ఏ మేరకు సాగుతుందో వేచి చూద్దాం. రైట్గా, దావోస్ కేవలం ఫోటోలకే పరిమితమవుతుందా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి మార్పుగా మారబోతుందా, వేదిక కాబోతుందా అనేది వేచి చూద్దాం. ఇది వాల్టీ స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి VRK న్యూస్ తెలుగు సత్తా.